వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం శాశ్వత విదేశీ జీవితం ఎవరికి ఉంటుంది అనే అంశం. ముఖ్యంగా ఒక జాతకంలోని గ్రహ వ్యవస్థలు దీన్ని తీర్మానించే అవకాశం అధికంగా ఉంటుంది. ఏ జాతకంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉంటే విదేశాల్లో శాశ్వతంగా ఉండగలరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగానే విదేశీ జీవితాన్ని సూచించే స్థానాలు 4, 8, 12 స్థానాలు. ఇందులో 4వ స్థానం మనం శాశ్వతంగా ఉండే ఇల్లు, ఆస్తులు, సుఖం, అంతస్తు, ఉన్నత విద్యలను సూచిస్తుంది. 8వ స్థానం ఒక వ్యక్తి పూర్తిగా కొత్త వాతావరణంలో జీవించడాన్ని సూచిస్తుంది. 12వ స్థానం అనేది అన్య దేశాన్ని సూచిస్తుంది మరియు ముగింపును కూడా సూచించే ప్రదేశం. ఇందులో 4వ స్థానంలో పాపగ్రహాలు ఉండి 8, 12 స్థానాలలో అధిక గ్రహాలు ఆక్రమించి చాలా కాలం దశ జరిపితే శాశ్వతంగా విదేశాల్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అక్కడ మీరు స్థిరపడేందుకు అర్హులని ఈ స్థానాలు సూచిస్తాయి. ఉదాహరణకు ఒక మేషలగ్న జాతకులకు 4వ స్థానంలో రాహువు, శని కలిసి ఉన్నారు. మాతృస్థానాన్ని సూచించే 4వ స్థానం పాడయ్యింది. తర్వాత 8వ స్థానమైన వృశ్చికంలో గురువు, శుక్రుడు ఉన్నారు. ఇక్కడున్న గురువు తన స్థానమైన 12వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. ఈ జాతకుడు విదేశాలలో దగ్గరగా 25 నుండి 30 సంవత్సరాల వరకు విదేశాలలో ఉండే అర్హతను లేదా శాశ్వతంగా విదేశాలలో ఉండే అవకాశం ఉంటుంది. సో మీ జాతకంలో 4వ స్థానం పాడై 4వ స్థానాధిపతి బలహీనపడి 4వ స్థానంలో బలమైన గ్రహాలు అమరి ఉన్నా, 12వ స్థానంలో గ్రహాలు బలంగా ఉన్నా మీరు చాలా కాలం విదేశాలలో నివసించే అవకాశం ఉంటుంది. ఈ 8, 12 స్థానాలు మనల్ని కనుమరుగు చేసే వ్యవస్థ ఉన్న స్థానాలు. ఈ స్థానాలు శాశ్వత విదేశీ జీవితం మరియు విదేశాలలో పురోగతి అనే విధిని సూచిస్తాయి. ఒకవేళ ఈ 8, 12 స్థానాలు స్పాయిల్ అయ్యి పాపగ్రహాలతో బాధింపబడితే విదేశాలలో జైలు శిక్షను అనుభవించడం, పనిష్మెంట్లకు గురి కావడం, శరణార్థులుగా కుటుంబాల నుండి విడిపోయి విదేశాలకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ 8, 12 స్థానాలు మోస్ట్లీ డేంజరస్ స్థానాలని కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఏర్పడే ఒక చిన్న మార్పు మీ ఆయుష్కే గండాన్ని ఇస్తుంది. ఎందుకంటే 8వ స్థానం ఆయుష్ స్థానం కూడా కాబట్టి. 12వ స్థానం వ్యయస్థానం, ఆయుష్ వ్యయం అనే వ్యవస్థ ఉంటుంది. ఇక 9వ స్థానం దూర ప్రయాణాలను సూచించే స్థానం. ఒక వ్యక్తి చాలా దూరం ప్రయాణం చేస్తారా అని సూచించే స్థానం. దానివల్ల ఆ వ్యక్తికి ఆదాయం ఉంటుందా అని సూచించే స్థానం 9వ స్థానం. సో మీ జాతకంలో 9వ స్థానాధిపతి బలంగా ఉంటే మీరు శాశ్వతంగా విదేశాలలో ఉండవచ్చు. దీనికి ఒక ఉదాహరణ, ఒక తులా లగ్నం, లగ్నానికి 9వ స్థానాధిపతి బుధుడు 12వ స్థానంలో ఉచ్చం అవుతారు. లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు. 4వ స్థానాధిపతి 4వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్నారు. 4వ స్థానాన్ని వదిలి బయటకు వెళ్ళే వ్యవస్థను ఏర్పరచుతారు. 8వ స్థానంలో 3, 6 స్థానాలకు అధిపతి అయిన గురు భగవానుడు ఉండి 12వ స్థానంలో ఉన్న బుధుడిని వీక్షిస్తున్నారు. లగ్నాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు బలంగా ఉన్నారు. 4వ స్థానంలో ఒక పాపగ్రహం, 8వ స్థానంలో ఒక శుభగ్రహం ఉండడం ఇది చాలా కాలం విదేశాల్లో నివసించే ఒక జాతకం. ఇక 9వ స్థానాధిపతి కూడా బుధుడే కావున ఆదాయం,
పురోగతి, విదేశాల్లో ఆస్తులు కూడబెట్టే వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఏర్పడే ఆస్తులను 12వ స్థానం సూచిస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా రాహుకేతువులు విదేశాలను సూచించే గ్రహాలు. సో అధిక గ్రహాలు రాహుకేతువులతో కలిసి ఉన్న, ఒక గ్రహం రాహుకేతువుల నక్షత్రాలలో ఉన్న జాతకుడు విదేశాలలో ఉండే అర్హతను కలిగి ఉంటారు. దీనికి 4, 8, 12 అనే లెక్కాచారాలు అవసరం లేదు. దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాము. ధనుస్సు లగ్నం, లగ్నాధిపతి గురువు పంచమ స్థానమైన మేషంలో అశ్విని నక్షత్రంలో ఉన్నారు. 9వ స్థానంలో రవి మఖా నక్షత్రంలో ఉన్నారు. కూడా అష్టమాధిపతి చంద్రుడు ఉన్నారు. చంద్రుడు కూడా కేతువు నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. అంతేకాక 3వ స్థానంలో శని, కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నారు. దగ్గరగా 5 గ్రహాలు రాహుకేతువుల నక్షత్రాలలో ఉన్నారు. ఈ జాతకుడు చాలా కాలం విదేశాల్లో ఉంటారు. అప్పుడు రాహుకేతువులు కూడా విదేశీ జీవితంతో ముడిపడి ఉంటారు. అంతేకాక ఇంకొక విధి, మీ జాతకంలో చాలా గ్రహాలు వక్రం అవుతే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సహజంగానే వక్ర గ్రహాలు రాహుకేతువులతో చేతులు కలుపుతాయని ఇదివరకటి వీడియోలో నేను ఆల్రెడీ తెలియజేశాను. రవికి కట్టుబడకుండా పనిచేయగల గ్రహాలు వక్ర గ్రహాలు. రాహుకేతువులు రవికి వ్యతిరేకంగా పనిచేసే గ్రహాలు. సో ఒక జాతకంలో చాలా గ్రహాలు వక్రగతిలో ఉంటే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలు, కోరికలు ఏర్పడతాయి. గురు, శని, కుజుడి యొక్క వక్రాన్ని చాలా సూక్ష్మంగా గమనించాలి. ఈ 3 గ్రహాలు 6 లగ్నాలకు అధిపతులుగా వస్తారు. వీళ్ళు వక్రమవుతే జాతకుడు విదేశాలకు వెళ్ళడానికి ఆశపడతాడు. ఇతర ప్రదేశాలకు వెళ్ళి నివసించడం, మిశ్రమ భాషలున్న ప్రాంతాలలో నివసించాలనే కోరికలు తలెత్తుతాయి. అప్పుడు 4వ స్థానం పాడై 8, 12 స్థానాలు బలంగా ఉన్న జాతకులు విదేశాలకు వెళతారు. ఇంకా దూర ప్రయాణాలను సూచించే 9వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి నివసిస్తారు. అదేవిధంగా రాహుకేతువుల నక్షత్రాలలో అధిక గ్రహాలు ఉంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతేకాక జాతకంలో వక్ర గ్రహాలు అధికంగా ఉంటే విదేశాలకు వెళ్ళి శాశ్వతంగా స్థిరపడే అవకాశాలు ఏర్పడతాయని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.